Namaskaram and welcome to Physicare Madhukya Juice Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps co-presented by Dabur Vatika Shampoo. జబర్దస్త్ ని డీలా ఫీల్ అవుతూ అన్ని స్టెప్లు తనే చేస్తున్న రోజా గారు. లెట్స్ వెల్కమ్ హర్. పట్టు చీర బాగుందే, కట్టు బొట్టు బాగుందే, చుట్టూ ముట్టే తలుగంధంలో అయస్కాంతం లాగిందే. బయట చెంగు బాగుందే, బిడ్డ నడుం బాగుందే, కుచిళ్ళలో పులుకే చూసి నా గుండె ఆగిందే. సొగసుల గుమగుమ చూసి బచ్చా నోరూరి తంజావూరు బొమ్మల్లే బలముస్తొస్తున్నావే, మనసే మడతేసే మాయాజాలం చేసావే. వండర్ఫుల్ జడ్జెస్ నాగ్ బాబు గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. देखो देखो गब्बर सिंह, ఆల్ ఇండియా కి హైపర్ సింగ్, వీడి పేరు వింటే గుండాల గుండెలో గుళ్ళ సౌండింగ్. వీడి బాడీ స్టీల్ కేసింగ్, వీడి నరం నైలాన్ స్ట్రింగ్, వీడి పేరు రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్. Physicare Madhukya Juice Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps co-presented by Dabur Vatika Shampoo లో ఇప్పుడు ట్రైన్ లో పక్కోడు నసగాడైతే ఆ జర్నీ జంపింగ్ జపాంగే. చూడండి, లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ ఎన్ఎస్టీ. తాత చూడాలి నిన్ను, మా అమ్మని చూడాలి, మా అమ్మకి ముద్దు పెట్టాలి, నీ ఒడిలో నిద్దుర పోవాలి. తాత తాత సారీ అండి, ఎమోషన్ ఫీల్ అయినా ఏమనుకోకండి. మా తాత ఎప్పుడు మా మామకి చెప్తుండేవాడు, సామాన్లు మధ్యలో అడ్డు పెట్టక దారిలో అడ్డు పెట్టకని చెప్పేవారు. మా మామ వినలేదు, బకెట్ అడ్డుగా పెట్టింది, తన్నేసాడు. మా తాత ఎంత మంచోడు అండి అసలు. తాత 10 రూపాయలు ఇవ్వంటే 50 రూపాయలు ఇచ్చోడండి, ఎంత మంచి తాత. అలాంటి తాత పోతే తప్పుగా అర్థం చేసుకోకండి, ఐస్ క్రీమ్ కొనుక్కున్నాను, మ్యాటర్ అందులో ఉంది. ఎంత మంచి తాతనండి. పోతూ పోతూ లాస్ట్లో రే మనవడా, నా చివరి కోరిక ఊటీ చూడాలనుంది, అది తీరలేదురా, ఊటీ చూపించి తర్వాత కాశీలో కలిపారా అన్నాడు. అందుకే కాశీ వెళ్తున్నాను. ట్రైన్ బయలుదేరే టైం అయిపోయింది. బస్ ఎక్కుతున్నావా రైలు ఎక్కుతున్నావా? కాస్త రిజర్వ్ గా ఎక్కువ. రైలు ఎక్కుతున్నా కానీ. హలో జరుగు అవును జరగవా? ఏంటి జరిగేది? రిజర్వేషన్ పగిలిపోతాయి. ఇక్కడ ఇద్దరికే రిజర్వేషన్ ఉంది, ఒకటి నాగబాబు గారికి, 2 రోజా గారికి. మిగతా వాళ్ళందరూ వస్తుంటారు పోతుంటారు. టొక్కడాగాడు ప్లీజ్ గొడవలు వద్దు. మీ నెంబర్ ఎంత? 36 24 36. కూర్చోండి. ఓకే, రిజర్వేషన్ అయిపోయింది. ఏంటే 3 సీట్ల నెంబర్ చెప్పావు? నాకు అర్థమైందిలే. ఆడికే అర్థం కాలేదు. అసలు జరుగు. నేను జరగను. అసలు జరగంటే నేను జరగనంటే ప్లీజ్ అక్కడ కూర్చోరా. నేను చెప్తే జరగలేదంటరా, ఆవిడ చెప్తే జరిగావు. ఇద్దరు చెప్పడానికి చాలా తేడా ఉందమ్మా. లేడీ చెప్తే ఎవరన్నా లేస్తారు, ఆవిడ సంసారపక్షంగా చెప్పింది. ఎక్కడికి వెళ్తున్నారు? ఏ అంటే కూల్ డ్రింక్ లో మాత్రలై కలిపి ఇచ్చేసి నేను పడుకుంటాను, పట్టుకెళ్ళిపోదామనా? అది కాదా బాబు, అంటే చాలా లాంగ్ ప్రయాణం కదా, ఏదైనా విషయం ఉంటే షేర్ చేసుకుందాం అడిగాను అంతే. షేర్ చేసుకుంటాడు. తాత ఏం లేదు తాత, తోటి ప్రయాణికులు డిస్టర్బ్ చేస్తున్నారు. ఎవరితో మాట్లాడుతున్నావు? మా తాతతోటి. ఏడి ఎక్కడ? కుండలో కూర్చున్నాడు. అసలు ఏంట కుండా? మా తాత పోయాడండి. అయ్యో అవునా? ఎలా? మా అమ్మ బకెట్ అడ్డుగా పెట్టిందండి. అయ్యో దాంతో దాన్ని తల్లి మా తాత
మధ్యలో దూరం డిస్టర్బ్ చేయకు. కూర్చో. పాపం చాలా బాధలోనంటండి. చూడండి ఎలా కారిపోతున్నాయో కన్నీళ్ళు. కూర్చో చాలు కానీ. మా తాత పోతూ నన్ను గంగలో కలిపారా, ఊటీ చివరి కోరిక ఉంది, ఊటీ చూపించి తర్వాత కలిపేయని చెప్పాడు అనమాట. ఒరే అస్థికలు కలపడానికి అంత దూరం వెళ్ళాలంటరా? అదే ఉన్నూరులో ఏదో చెరువులోనో గుండ్రలోనో కలపొచ్చుగా. నిజమేనండి, కానీ మా ఊర్లో మా తాతకి గంగ అని ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. మరి ఆ బతికుంటే ఆ గంగతో ఇల్లు వండి పోయాను కాబట్టి ఆ గంగలో కలిపారు ఆ కాశీలో అని చెప్పాడు. ఏదైనా గంగే కదా అని అక్కడికి తీసుకెళ్తున్నాం అన్నమాట. మేము కూడా ఊటీకి వెళ్తున్నాం. ఊటీ వెళ్తున్నారా? ఏ హనీమూన్ కి. హనీమూన్ కా? బుక్ చేసుకున్నారా? ఆల్ ది బెస్ట్ చెప్పా. నేను చెప్తా కాదు, 5 స్టార్ లో బుక్ చేసుకున్నాం. 5 స్టార్ లో బుక్ చేసుకున్నారా? ఎందుకండి, బాగా ఖర్చు అయిపోతుంది కదా. నేను చక్కగా ఊటీలో గూటీ బిల్ల నాకు తెలిసిన లాడ్జీ ఉంది. చాలా తక్కువ ఖర్చు అయిపోద్దండి. అందులో రూమ్ తీసుకోవచ్చు కదా. ఓ పని చేద్దాం, ముగ్గురం కలిసి రూమ్ తీసుకుందాం. చంపేస్తారా అనుకుంటారు? మీరు ఏదో హానిమూన్కి వెళ్తారు, మధ్య నువ్వు వెళ్తురా పానకాల పొడకలాగా. అంటే ఏదో షేర్ చేసుకుందాం అని అలా చెప్పాను. చంపేస్తాను రే. షేర్ చేసుకుంటే వినే వాళ్ళు ఇంకోలా అనుకుంటారు. మర్యాదగా మాట్లాడు. తాత నువ్వు ఊరుకో తాత. అంటే ఎందుకంటే మాకు కొత్తగా పెళ్ళైంది కదా, మాకు ఆల్ ది బెస్ట్ చెప్తారేమో. కొత్తగా పెళ్ళిందా? న్యూలీ మ్యారీడ్ కపుల్. విష్ యు మ్యారీడ్ లైఫ్. అక్కడే చెప్తా, మాకు చెప్పొచ్చుగా. విష్ యు మ్యారీడ్ లైఫ్. తాత భోజనం టైం అయిపోయింది, భోజనం చేస్తున్నావా తాత? లేదా నువ్వు బీరు బాటిల్ కూడా తెచ్చుకున్నావు. వద్దు తాత, ఎక్కువ తాగకూడదు నువ్వు. పాపం పోయినతనే కదా, ఎక్కువ తింటే ఏంటి తాగితే ఏంటి? మీకు తెలియదండి, మా తాత అయితే మాకేం నష్టం లేదు, మీకే బాగా నష్టం. ఎందుకు? మా తాత అదో టైప్ అండి. బతుకున్నప్పుడే ఊర్లో లేడీస్ కనిపిస్తే చాలు ఎంటపడి ఓ తెగ ఏడిపిస్తూ ఉండేవాడు. పోయాక ఆత్మయ్య కూడా లేడీస్ ని ఎంటబడి మరీ ఏడిపిస్తున్నాడంట. రోజా గారిని అడిగిన ఎంత ఇబ్బంది పడ్డారో. మరి రష్మిని? నేను చెప్పేది ఆడవాళ్ళ గురించి. బాగా చలిసేస్తుందండి. మీకు కూడానా? దుప్పట్లు ఏం తెచ్చుకోలేదా? మేము తెచ్చుకున్నాం. మన గురించి వాడికి ఎందుకు చెప్పేది? అంటే తోటి ప్రయాణికుడు కదా, షేరింగ్ చేసుకోవాలండి. ఏంటా షేరింగ్ చేసుకున్నది? కప్పుకో డార్లింగ్. ఎల్లో కలర్ నాకు ఎంత ఇష్టం. డిజైన్. పాప అండి, హెల్ప్ చేద్దాంలేండి. మీరు అక్కడ కప్పుకొని మేము ఇక్కడ కప్పుకుంటాం. ఏమండి ఆ కాల్ తీయండి. నేను ఏలేదే. అడిగింది నిన్ను కాదురా. ఏమండి కాలేసింది వాడంటే? నేను కాదండి తాత, ఊరుకో తాత. అసలు ఆడు మంచి వేడి మీద ఉన్నాడు, పెద్దానికి గొడవకు వచ్చేస్తున్నాడు. మా తాత అండి అదో టైప్ అని చెప్పాను కదా. బాబోయ్ ఏమండి, మీరు ఊటీ ఫస్ట్ టైం వెళ్ళడం? అవును. ఇది గుహల్లోంచి వెళ్తాదండి వెళ్ళేటప్పుడు. అవునా? అప్పుడు ఏంటి, ఆ గుహల దగ్గరలోకి వస్తాయి. మీకు విషయం తెలుసా? గుహలు వచ్చినప్పుడు చిన్న చీకటి అయిపోద్దంట. చాలా జాగ్రత్తగా ఉండాలి తెలుసా, భయపడకూడదే. వచ్చేస్తుంది, జాగ్రత్త, భయపడకండి, నేను ఉన్నానులేండి. అబ్బా చేయి తీయండి. వేసింది నేను కాదండి. అబ్బా గొప్ప గిల్లకండి. అయ్యో గిల్లింది నేను కాదండి. బాబాయ్ మళ్ళీ గిల్లకండి. అయ్యో నడిం గిల్లింది నేను కాదండి. ఏమైందిరా? మా ఆవిడ ఎదురా? ఏమో నాకేం తెలుసు. మా ఆవిడ ఏం చేసావు చెప్పు. ఏమో చేసావు నువ్వు, కరెంటు బిందెకి ఏమో చేసావు. మరి చెప్పు ఏం చేసావు? మీ ఆవిడ కనబడలేదంటే మా తాత, మా తాత కూడా కనబడలేదండి. అంటే ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారా? నువ్వు అంతా రుబాబు చేస్తున్నావు, అంతా బద్దలు మాట్లాడుతున్నావు. ఏమైంది డార్లింగ్? మరి అదండి, వీళ్ళ తాతున్నాడు కదా, చీకట్లో ఎక్కడ పడితే అక్కడ చేస్తూ అల్లరి చేస్తుంటే అలా డోర్ దగ్గర తీసుకెళ్లి బయటికి నెట్టేసాను అంతే. ఏంద్రా ఆల్రెడీ పోయాడు కదా, ఎందుకంత అరుస్తున్నావు? నిజానికి మా తాత పోలేదండి. మరి మరతల సుబ్బారావుని మా తాత పెద్ద యోగా మాస్టర్ అండి. ఇద్దరం ఊటీ చూడడానికి వెళ్తే ఇద్దరు టికెట్ ఎందుకు డబ్బులు దాని కానీ నేను 3 ఆసనాలు ఒకేసారి కలిపేసి బాడీ మడతెట్టుకుని లోపల కూర్చుంటాను. ఊటీ వచ్చాక తెచ్చాడండి, బయటికి తోయించిందండి తాత. బాబాయ్ ట్రైన్ ఆపండి, పోలీస్ కేసు. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో రక్షకుడో తక్షకుడో పరీక్షలకే రండి ట్రైన్ లో కూర్చుందామా? పదండి ట్రైన్ లో కూర్చుని మాట్లాడదాం వెళ్తూ వెళ్తూ. నడిచొచ్చే నత్త
సౌరి ఏంటి రాఘవ్ గారు, అదే మీరు టికెట్ తీసుకున్నారా? మీరు మీ టీం నాకు చాలా ఫేవరెట్ టీం అండి. అవును, right, అయినా నా మీద ఎందుకండి ఇలాంటి జోకులు వేస్తుంటారు? జడ్జెస్ మీ సంగతి చూసుకుంటారు ఇప్పుడు. రోజా గారు, రాఘవ సూపర్బ్ గా ఉంది. మేము నిజంగా ఏదో ఆ తాత పేరు చెప్పి నువ్వేదన్నా అమ్మాయిని ఏడిపిస్తావేమో అనుకుంటే నిజంగానే తాత బతుకుంటే చనిపోయాడు, దాంట్లో యాషెస్ ఉన్నాయని చెప్పి పాపం బతుకున్న తాతని చంపేసావు. చాలా బాగుంది, నిజంగా చాలా కొత్తగా అనిపించింది. ఆవిడ చంపేసిందండి మా తాత. నాగబాబు సార్. రాఘవ సార్ మళ్ళీ కొంచెం లైన్ లోకి వస్తున్నాం. మీ టీం లీడరు మన యాంకర్ బాబు యాంకర్ బాబు, రష్మి బాబు నిజంగా కరెక్ట్ గా అన్నాడు. నువ్వు అన్నది నేను ఎక్కితే యాక్సెప్ట్ చేస్తా. తప్పదు బాబు, ధైర్యంగా ఉండు బాబు. బాబు బాగుంది. నాగేష్ బాబు నువ్వు కూర్చో బాబు. మీరు కూడా జబర్దస్త్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు కదా? అయితే లాగ్ ఆన్ టు www.123telugu.com and fill in your details now. Physique Madhukyo Juice Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps, co-presented by Dabur Vatika Shampoo లో ఇప్పుడు శీతాకాలం సమావేశాలు చూశారు, వర్షాకాలం సమావేశాలు చూశారు, కానీ జబర్దస్త్ అసెంబ్లీలో పోయే కాలం సమావేశాలు చూడబోతున్నారు. So let's call upon Shakalaka Shankar and his team. ఏంటంటే అందరూ క్వశ్చన్ మార్కులు మొక్కలు వేసుకొని చూస్తాను. ఏంటిదా పోయేకాల సమావేశం గురించా? ఈ పోయేకాల సమావేశాలు ఎందుకు పెట్టామంటే జబర్దస్త్లో ఉన్న 6 లీడర్లు ఈ మధ్యన జనాల్లో బాగా పేరు వెళ్ళిపోయింది, పాపులర్ అయిపోయారు కదా. ఇలా లాభం లేదని చెప్పి రాజకీయాల్లో టరంగటం చేస్తున్నారనమాట. అన్నం పెట్టిన తల్లినే మరిచిపోతే ఎవరికైనా పోయేకాలం తప్పదు. ఈ పోయేకాల సమావేశాల్లో ఏ టీం లీడర్ మనోభావాలు దెబ్బతిన్నా మీడియా ముందు నిలబడి క్షమాపణ చెప్తాను అనుకుంటున్నారా? చచ్చినా చెప్పను. రాష్ట్రం మొత్తం ఒక పిటిషన్ వేసి జనాల్లో వచ్చిన టాక్ ఏంటి జబర్దస్త్ మీద అనే ఒక చిన్న మీటింగ్ పెట్టాము. మీటింగ్లో ఇరు వర్గాలు ఏం మాట్లాడుకుంటారో లక్ష్మణరావు గారు మీరు వేసిన కమిటీ మీద అసలు ఏమనుకొని వచ్చారో, ఎవరెవరు ఏమనుకుంటున్నారో చెప్పండి. అధ్యక్ష, మనం జబర్దస్త్ గురించి ముందుగా మాట్లాడుకుంటే అందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి రాకెట్ రాఘవ్ గారండి. వారు ఎప్పుడు రాఘవేనట్రా? స్కిట్ లో ముందే ఆయన, ఎక్కడ ముందే ఆయననా? అంటే రిపోర్ట్ అధ్యక్ష, మనం సర్వే చేయించాం కదా, సర్వేలో ముఖ్యంగా తీసుకోవాల్సిన వ్యక్తి రాకెట్ రాఘవ్ గారండి. ఎంతో మంది ఈ జబర్దస్త్ వస్తుంటారు, పోతూ ఉంటారు, కానీ నేను మాత్రం లోకల్. అతను పాతుకుపోయాడండి. బాగుంది. అంతేకాకుండా సీనియర్ లీడర్స్ ఎంతో మంది ఈ జబర్దస్త్ వదిలి వెళ్ళిపోయారు. అవును. కానీ తను మాత్రం జూనియర్ లీడర్స్ అందరికి అండగా ఉంటానని ఆదుకున్నటువంటి మహానుభావుడు అండి రాకెట్ రాఘవ్ గారు. అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష, ఇక్కడ మాట్లాడాల్సిన మురళి గారు వినండి, ఇది నేను చెప్తున్న మాట కాదు. లక్ష్మణరావు గారు, మురళకృష్ణ గారు. అధ్యక్ష ఇప్పుడు జస్ట్ ఏ మినిట్. వాట్ ఐఎమ్ ఆస్కింగ్, మా మనిషి మాట్లాడుతున్నప్పుడు గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ ద్వారా గౌరవ సభ్యులను కోరేది కూర్చోండి. అధ్యక్ష ఒక్క మాట అధ్యక్ష, ఇది సమావేశం కానీ ఇక్కడ ఆవేశాలకి తావులేదు అధ్యక్ష. రాఘవ అధ్యక్ష. వాట్ ఈస్ రాఘవ? అధ్యక్ష నేను ఒక్క నిమిషం. వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఇస్, ఎవరు రాఘవ ఎవరు అధ్యక్ష? చపాతీ పిండికి చెవులు ముక్కు పెట్టినట్టు ఉంటాడు. ఆయన గురించి మొట్టమొదటి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? మురళీధర్ గారు, దిస్ ఇస్ నాట్ ద రైట్ టు టాక్. వాట్ ఐఎమ్ ఆస్కింగ్, మీరు వద్దమ్మా, ఇది ఆవేశాలది కాదు, సమావేశం మాత్రమే. అధ్యక్ష నువ్వు మా అధ్యక్షులు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎలా ఏ విధంగా ఒక ఆడవారు మీరు మామూలు అధ్యక్ష అధ్యక్ష రాఘవ్ గారి విషయం పక్కన పెడితే చంటి గారి గురించి 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, మురళకృష్ణ లక్ష్మణ్ గారు మాట్లాడుతున్నారు, కొంచెం ఏనండి శ్రద్ధగానండి. ఇంటి దగ్గర చూసుకోబా ఎక్కడేంటి. చంటి గారి గురించి మాట్లాడాల్సి వస్తుంది అధ్యక్ష. చంటి గారు ముందు ఆల్రెడీ ఫస్ట్ సిరీస్ లో చేశారు అధ్యక్ష. అవునండి. తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు చూసారు అధ్యక్ష. అసలు రాష్ట్రం అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అధ్యక్ష. నాకు కూడా బాగా ఇష్టం చంటి గారు నిజంగా. అధ్యక్ష మొన్ననే తీసుకున్నటువంటి సర్వేలో
మైక్ లేదురా. దా, పడుకోవచ్చా? అధ్యక్ష చెప్పండి. మొన్ననే తీసుకున్న సర్వేలో మనకు తెలిసిన విషయం ఏంటంటే 33,96,72,396 టీవీల్లో అసలు చంటి గారి స్కిట్ వస్తేనే చూస్తున్నారనేటువంటి రిపోర్ట్ వచ్చింది అధ్యక్ష. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం అతని గొంతు అధ్యక్ష. అతని గొంతు ఎలా ఉంటుందంటే వసంత కాలంలో కోకిల గొంతులో ఉంటుందని చెప్పేసి మాట్లాడుతున్నావు. మురళి గారు మీరేం మాట్లాడుతున్నారండి? లేదు లేదు, చంటి గారితో అభిమానం ఉంటే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. సర్వే చెప్తుంది అధ్యక్ష. నేను సర్వే గురించి సర్వే చెప్పింది నువ్వు చెప్పు. అధ్యక్ష వాట్ ఐఎమ్ టెల్లింగ్, చెప్పండి, మీరు చెప్పండి. రిపోర్ట్ ఏం చెప్తుందంటే వర్షాకాలంలో కప్పలరిచినట్టుగా ఉంటది. ఐ వాంట్ టు ప్రూవ్ వన్ మోర్ థింగ్. మొన్న ఒక తల్లి తన బిడ్డను పిలిచి ఒరే మీ నాన్నని భోజనానికి పిలవరంటే ఆ పిల్లోడు ఏమన్నాడో తెలుసా అధ్యక్ష? అరే దరిద్రుడా, అమ్మ పిండా కూడా తినడానికి రమ్మంటుంది రారా అన్నాడు. అది ఎంతవరకు ప్రభావం చూపింది చంటి గారిని? అధ్యక్ష మీరు ఇలా పార్షాలిటీగా నవ్వకూడదు అధ్యక్ష ప్లీజ్. కాదే, మేము సర్వే ప్రకారం మాట్లాడుతున్నాం అధ్యక్ష. ప్లీజ్ అలా మాట్లాడు. మురళి గారు మీరు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. We are talking about all the. What is talking about the altar? It's true. I not think about. Is please sit down. I agree with you, అధ్యక్ష. Pirates of Caribbean. పద్మ నేను మాట్లాడుతూ in front of me you are nothing. I am the senior member of the house. మీరు సర్వేలు అయ్యని చెప్పేసి అంటున్నారు కదా, ప్రింటింగ్ మిషన్ ఇంట్లో పెట్టుకొని మాట్లాడదు ఏమండి? రాణి గారు మీరు చెప్పే సర్వేలు పుస్తకాలు అన్ని తీసుకెళ్ళి మీ నువ్వు మేకప్ మీద చూపించిన శ్రద్ధ ఇక్కడ సభలో కూడా చూపించు. నువ్వు పర్సనల్ డిస్కషన్ రావద్దు. ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నా? మేకప్ నేను మేకప్ చూడండి, ఎక్కడ మేకప్ ఉంది? ఏం మాట్లాడుతున్నా? మేకప్ వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్? అది మిర్రర్ కాదా? అది లిప్స్టిక్ కాదా? వాట్ ఆర్ యు టాకింగ్? I told you gladiator. I your shit kaki. అధ్యక్ష ఏంటి నెక్స్ట్ ఎవరు? చంద్ర గారి గురించి ఆవిడ రిపోర్ట్ ఇచ్చింది, చదవండి. ఎస్ అధ్యక్ష, మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఈ రోజున ఆ లీడర్ మనకు లేడు హౌస్ లో, బట్ మనం ఏంటంటే అతనే చమక్ చంద్ర. చెప్పా ఏమైందంటే ఈ రోజున ఒక మహిళ అరాచారికి గురవుతుంది అధ్యక్ష. ఒక మహిళ హింసకు గురైపోతుంది అధ్యక్ష. ఒక మహిళ ఈ రోజున భర్తతో ఎన్నో అగచాట్లు పడుతుంది అధ్యక్ష. వాటన్నిటినీ కారణం చేస్తూ మహిళలకి ఆశాకిరణంగా ఆవిర్భవించాడు మన చమక్ చంద్ర. ఈ రోజున అతను చూసి ప్రతి మహిళ గర్వపడుతుంది అధ్యక్ష. ఒక్క నిమిషం కూర్చోవడానికి ప్లేస్ ఉంది రామ్మ అంటే, పడుకుంటానికి పక్క జరగందంట నీకు దగ్గర ఆవిడ. ఆడవాళ్ళు శారీ కట్టడంలో ఎంత పద్ధతిగా మన ఇండియానికి ఎంత గౌరవం ఉందండి. అలాంటిది ఈ వ్యక్తి మీరు చూపించే చంద్ర. కంట్రోల్ యువర్ సెల్ఫ్, కంట్రోల్. ఒక్క నిమిషం అధ్యక్ష, శారీకి లివ్ లేకుండా చేశారు మీరు చెప్పే మనుషులు. ఇలాంటి మనుషులు ఎన్నుకొని పరువు తీసే ఉద్దేశం మీరు చేయొద్దు అధ్యక్ష. రాణి గారు మీరు ఏదో టైట్ అని చూపించడం కాదు, రిపోర్ట్లు ఇంటికి. పద్మ ఎలా మాట్లాడుతుందంటే ఏమీ ఎరగన కక్క యాప్లిస్ ముక్క అని. నీ సంగతులు నా దగ్గర కాదు. ఇప్పుడు శకలక శంకర్ అధ్యక్ష, ఆయన ఫేస్ కి అసలు కామెడీ షూట్ అవుతుంది అధ్యక్ష. ఆయన టీమ్ లీడర్ ఏంటి అధ్యక్ష? తప్పదు, బాగా చేస్తున్నాడు. ఏం బాగా చేస్తాడు అధ్యక్ష? ఒక్కసారి అంటాడు ఏదో చిట్లు. చూడగారు చూసి టీమ్ లీడర్ కేటయ్యా. మీరు కూర్చోండి అధ్యక్ష. ఆవేశం కాదు సమావేశం అని మీరే చెప్పారు అధ్యక్ష. శంకర్ గారు ఎలా ఉన్నది అంటే ఆయన పరిస్థితి, ఎవరైనా రైటర్ ని పెట్టి రాయించి స్కిట్ చేస్తారు, ఇది పద్ధతి. కానీ ఈయన ఫైటర్ ని పెట్టి వాయించి స్కిట్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్? శకలక శంకర్ గురించి ఇలా తప్పుడు సమాచారాలు, తప్పుడు మాటలు సుధీర్ గారి గురించి మీరు అన్నారు. ఓకే, సుధీర్ గారు గాని రచ్చరావు గారు గాని వీళ్ళందరూ ఎలాగో అయిపోయారు టాలెంట్ లేకపోయినా. శంకర్ గారి దగ్గర టాలెంట్ ఉండి కూడా ఆయన తిట్లు చేవట్లతో స్కిట్లు నడిపించడం ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? He was in a dark night. Really? I told him about. Yes. He's a thinking. बोलो. హిందీ. సరే
శకలక శంకర్ గారి గురించి మన మురళి గారు చెప్పారు, బాగానే ఉంది కానీ నెక్స్ట్ సర్వే తీసుకుంటే అధ్యక్ష అద్భుతమైన ఫామ్ లో ఉన్నటువంటి టీం లీడర్ ఎవరంటే అభినయ కృష్ణ అధ్యక్ష. అభినయ కృష్ణ అసలు పేరులోనే అభినయం ఉంది సార్ అధ్యక్ష. చెత్తలు కొట్టుకుంటాను ఊర్లో ఎలా కొడతాను శబ్ద సంస్కారం లేదంటే ఎక్కడ కూకున్నావు నువ్వు? అభినయ కృష్ణ గారు ఎలాంటి స్కిట్ చేస్తారంటే ఒక బాక్సింగ్ చేసి స్కిట్ చేస్తాడండి, డాన్స్ చేసి, యాంకరింగ్ చేసి, వంట చేసి, అసలు ఎన్ని రకాలుగా చేయాల్సిన స్కిట్లు అన్ని రకాలుగా చేసి అద్భుతమైన స్కిట్లు పండించినటువంటి లంచం తీసుకొని మాట్లాడుతున్నారా? అభినయ్ కృష్ణ ఎంత ఇచ్చాడు మీకు? అధ్యక్ష ఏం మాట్లాడుతున్నారు మురళి గారు? నేను లంచం తీసుకోవడం ఏంటండి? అధ్యక్ష నేను ఖండిస్తున్నాను అధ్యక్ష. అభినయ్ కృష్ణ గారికి కామెడీ ప్రోగ్రామ్ కి ఏమాత్రం లింక్ లేదు అధ్యక్ష. అవునా? ఆయన కండలేసు. అదేనా అధ్యక్ష, ఇక్కడ మేము సర్వేలో ఏమన్నారంటే వాళ్ళు అభినయ్ కృష్ణ గారిని జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా సెలెక్ట్ చేయడం ఎలా ఉంది అంటే పరుగు పందాలు జరుగుతున్న దగ్గర నిదానమే ప్రధానం అని బోర్డు పెట్టినట్టుగా ఉంది. మీరు ప్రాసల కోసం వెతుక్కోకండి. మురళీధర్ గారు చెప్పింది ఎలాగుందంటే పద్మ కూడా పక్కనే ఉంది. అంతా అయిపోయింది, అనంతమ్మ కోక తులుపుపోయి మాలచ్చమ్మ అన్నట్టుంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు? పూర్తిగా విను పద్మ. చెప్పండి. నేను చెప్పులు మార్చినంత వయసు లేదు నీదు. అభినయ కృష్ణ అక్షరాల పేరుకు తగ్గట్టుగా అభినయాన్ని చూపించే ఒక మంచి యంగ్ డైనమిక్. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. వాట్ ఆర్ యు టాకింగ్? యు ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ టాకింగ్ ఇస్ ద షట్ అప్ ప్లీజ్. నేను ఒకటి చెప్తానండి. ఒకటి చిన్న విషయం ఏంటంటే అండి, పతివ్రత పాయసం వండితే ఊరంతా ఉపవాసం ఉందంటండి ఎవరు. ఈ శాస్త్రం ప్రకారం చూస్తే మీరు చెప్పే విధానం కానివ్వండి, మా సర్వేలు కానివ్వండి, మా అధ్యక్షులు తీసుకున్న సర్వేలు కానివ్వండి, ఏదైనా ఒకసారి మీరు చెక్ చేయండి అధ్యక్ష. సుధీర్ గారి గురించి ఏంటో చెప్పండి మీరు. నేను మాట్లాడుతున్నప్పుడు కథలతో చెప్పాను నీకు, ఎన్నోసార్లు చెప్పాను. చెయ్యి చూపిస్తే కాలు చెయ్య నరికేస్తా. You are crossing your limit. What you crossing? You are crossing your limit. నేనా? ఇట్లాగా అవుతుంది, మీరు రండి కూర్చోండి అమ్మా దయచేసి. అధ్యక్ష సరే అభినయ కృష్ణన్ మీరు యాక్సెప్ట్ చేయకపోయినా పర్వాలేదండి, కానీ ఇప్పుడు ఖచ్చితంగా మీరు యాక్సెప్ట్ చేయాల్సిన పర్సన్ సుధీర్ అండి. సుడిగాలి సుధీర్ అండి. ఖచ్చితంగా మీరు రూల్స్ పెట్టడం ఏంటండి? యాక్సెప్ట్ గొర్రెలా కొడతావా నువ్వా? మాట్లాడుతున్నాడు లేకపోతే కొండ కొర మాకు వేసుకునే. అయ్యా మేము ఏది కూడా ఆధారాలు లేకుండా మాట్లాడలేదు. అసలు జబర్దస్త్ లో స్టాండర్డ్ ఆఫ్ స్కిట్ అంటేనే సుధీర్ టీం అని చెప్పేసి ఇప్పుడు బల్లగుద్ది మరి చెప్తున్నాను అధ్యక్ష. ఇది నా మాట కాదు, జనాల మాట. అధ్యక్ష ఈ పాంప్లెట్లు చేస్తే మైత్రివనంలో పంచండి, అందరికి తెలుస్తుంది. ఎప్పుడు అనుకోవటం లేదు అధ్యక్ష. ఒక్క మాట. Don't say like that, Mr. మురళీధర్. గౌరవిస్తున్నాను. అధ్యక్షులు చేయి చూపిస్తుంది ఆవిడ. పద్మ చేత్తో కొట్టానంటే కాల్తో కుమ్మేస్తాను. సుడిగాలి సుధీర్ గారు స్టాండర్డ్ ఆఫ్ స్కిట్ లేదు బాగా చేస్తున్నాడు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మీరు అధ్యక్ష స్థానంలో ఉండి బాగా చేస్తున్నప్పుడు నవరంధ్రాల్లో మెయిన్ హోల్స్ 2 మూసుకొని కూర్చోను. నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు ఇందాక చెప్పాను, మళ్ళీ రెచ్చగొడుతుంది అధ్యక్ష. అధ్యక్ష నేను చెప్పేది వినండి అధ్యక్ష. రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే సుడిగాలి సుధీర్ స్టాండర్డ్ ఆఫ్ స్కిట్ అని గౌరవ సభ్యులు చెప్పారు, కానీ అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇదిగోండి కాకినాడలో మొన్న రిపోర్ట్ మేము చూస్తే సుడిగాలి సుధీర్ కూరలో కరివేపాకులు అంటాడు. అది వాసన కోసం వాడుకోవడం తప్పు లేదు, కానీ కంపు వచ్చే వరకు కంటిన్యూ చేయడం రాష్ట్రానికే ప్రమాదం అని వాళ్ళు స్వయంగా వాళ్ళు అన్న మాటే. కావాలంటే మీకు సీడీ కూడా చూడండి. మేము అబ్జెక్ట్ చేస్తున్నాం అధ్యక్ష, చాలా తప్పు సమాచారం అధ్యక్ష. అది మురళీకృష్ణ గారు మీరు కూర్చోండి, దీనికోసం కమిటీ వేసి ఢిల్లీలో మాట్లాడదాం, తప్పలేదు. ముందు మీరు రచ్చరావు గురించి మాట్లాడండి చూస్తాను. రచ్చరవి గారు అంటే మహానుభావుడు. ఇందాక మాట్లాడారే చెమ్మక్ చంద్ర గారని. ఏ బంగారు పళ్ళెనికైనా గోడ చేర్పు కావాలని పెద్దలు అన్నారు. చెమ్మకి చంద్ర బంగారు పళ్ళెం అయితే ఈయన గోడలు అంటాడు. వాట్ ఇస్ యువర్ డైహార్డ్ ఫార్వర్డ్? అయితే అలాంటి చెమ్మక్ చంద్రకి ఈ రవి లేకపోతే లేదు. అలాంటి రవిని టీం లీడర్ గా చేయడం నిజంగా జబర్దస్త్ వాళ్ళు తీసుకున్న అద్భుతమైనటువంటి నిర్ణయం అని ఒప్పుకుంటాం. అసలు రచ్చారవి గురించి మీరు ముందు బయటకు తీయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. రచ్చారవి స్కిట్లు రాసుకోవడానికైనా ఖర్చు ఎంతో అధ్యక్ష మీకు తెలుసా అండి? పెన్నులు పేపర్లకి 46,36,76,399 రూపాయలు అయింది అధ్యక్ష. లేదు ఆడేం ఆడుకోలే, ఆ పెన్నుల గిన్నెలు అన్నీ అమ్ముకుంటుంటాడు.
1,78,00,000 పెట్టి పవన్ స్కిట్ కి శంకర్ కి ఖర్చు పెట్టారంట. మరి ఇందులో 1,78,00,000 ఏమైంది? ఏమధ్యక్ష ఇప్పుడు సెట్ వేశారు, ఒక్కడే చేస్తున్న దానికి 1,36,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పవనిజం చేస్తే దానిలోని ₹1,00,00,000 కూడా కనీసం ఖర్చు చేయలేదు. మిగతా నిధులంతా ఏమైంది లక్ష్మణ్ గారు? అధ్యక్ష ఆయన మురళీధర్ గారు మాట్లాడింది ఎలాగుందంటే పెళ్లి చూపులకు వచ్చిన ఎదవా పెళ్లి అయిపోయిన దాకా ఎలాగుంటది అలా ఉన్నది. ఇప్పుడు ఒక చిన్న బిల్లు వారే పెట్టారు అధ్యక్ష. చిన్న బిల్లు పెట్టిన దాంట్లో సరైన రెస్పాన్స్ ఇవ్వకుండా వారు ఏదో గుసగుసలాడుకున్నారు అధ్యక్ష. ఇచ్చే బడ్జెట్ ఏమైంది, మీరు చెప్పిన లెక్క ఎంత ఉంది, అసలు ఏంటనేది కరెక్ట్ గా అడగండి అధ్యక్ష. మురళి గారు ముందా లెక్క ఏంటి తెలుసు? ఇప్పుడు 66 కోట్ల రూపాయలకి లెక్క మీరు చూపించండి. డీటెయిల్స్ ఆవిడ దగ్గర ఉన్నాయని మీరు మీ దగ్గర ఉన్నాయని ఆవిడ అలా తప్పించుకోవడం కరెక్ట్ కాదండి. మరి ఈ లెక్క ఏమైంది? మన చలాకీస్ అంటే ఎవడు క్యారెక్టర్ లేచినట్టు పొగ ఏవో పెట్టారట. 3,78,000 పెట్టేది పెట్టారంట. దాని ఖర్చు ఏమైంది? అక్కడ అడగండి, వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళు అడగండి. అది పక్కన పెట్టండి అధ్యక్ష. అది పక్కన పెట్టడం కాదు అధ్యక్ష. ఐ అబ్జెక్ట్. వాట్ నాన్సెన్స్ యు టాకింగ్? అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష. అధ్యక్షులు పట్టుకొని వాట్ నాన్సెన్స్ టాకింగ్ అని మాట్లాడుతుంది ఒక పెద్ద మనిషి అయ్యిండి. మాటలు మాట్లాడడం ఎంతవరకు? అధ్యక్ష వాళ్ళొక్కరే కాదు అధ్యక్ష, మేము కూడా పోడియం దగ్గర రాగలం. మీరు సభను నడిపించే ఒక సమర్థమైన నాయకులుగా అధ్యక్షులుగా రఘు గారు చేసినప్పుడు ఆయనకి లేడీ గెటప్ వేసినప్పుడు అయినటువంటి 772 కోట్లు ఏం చేశారు అడగండి అధ్యక్ష. ఏం చేశారు? 772 కోట్లు ఏం చేశారు మీరు? దొరికిపోను నీకు ఇప్పుడు తాడు చేస్తాను చూడు. రచ్చరాకు పెన్ల ఖర్చు పెట్టిన 378 కోట్లలో 78 కోట్లు ఏమైనా లెక్క చెప్పు. నేను ఢిల్లీలో పెడతా, పిటిషన్ పెడతా. ధనరాజు గారు ఇప్పుడు 378 కోట్లు అధ్యక్ష ఇందటి నుంచి చూస్తాను, విజలేస్తాను, ఇలాగంటూ మూసుకోమనే. ఇందాక నుంచి నేను విజలేసేది, చెవి చూపేది ఈ తొక్కల మై కోసం కాదు సార్. మరి ఉదయం నుంచి కాఫీ నీళ్ళు లేవు, ఒక బిస్కెట్ ముక్కలు లేవు. మిమ్మల్ని అడగకుండా ఎవరు కదా సార్ నేను. సరే ఈ కుంభకోణం నువ్వెంత నొక్కు సార్? Box of life, people have come in here, Die Hard 4, Titanic and Volkswagen and all of it, and there's so much of scope for you to do, and judges wanted you to really do good and all, and very long skit, you have very good punches and very adhyakshas and so many people and such a beautiful thing, and everybody loves it. మొత్తానికి అయితే అందరూ ఫుల్ గా ఎంజాయ్ చేశారు లాంగ్ స్కిట్. కానీ మన అధ్యక్షులు జడ్జెస్ మీ స్కిట్ గురించి ఏమనుకున్నారో చూద్దాం. రోజా గారు, మీరు ఎప్పుడు ఇలా ఫైట్ చేశారు అసెంబ్లీలో? నేను ఇంతవరకు వెళ్ళలేదు. యాక్చువల్ గా ఎవరు మాట్లాడేది వాళ్ళకి కరెక్ట్ గా అనిపిస్తుంది. సో వీళ్ళ పాజిటివ్స్ చెప్తారు, ఎదుటోళ్ళు వాళ్ళలో ఉన్న నెగటివ్స్ మాత్రమే చెప్తారు. సో ఎవరు కరెక్ట్ గా మాట్లాడి కన్విన్స్ చేయగలరో వాళ్ళేది. కానీ ఇక్కడ పద్మానగానే ఆగిపోతున్నారు, అట్లా ఎవరు అనరు. అక్కడ మాత్రం కాకి కూర్చో, ఎందుకు కాకి చూస్తే అంత కోపం? ఆవిడ చూస్తే కోపం రాకపోతే ఇంకా కానీ చాలా బాగుంది. డిస్కషన్ లో కూడా ఒక కన్విన్సింగ్ డిస్కషన్. చక్కగా వాళ్ళకి నచ్చిన వాళ్ళు వాళ్ళు పొగుడుకుంటున్నారు, వీళ్ళు తిడుతున్నారు, వీళ్ళకి నచ్చిన వాళ్ళు వీళ్ళు పొగుడుకోవడం, వాళ్ళు తిట్టడం. సూపర్, వెరీ నైస్. నాగ్ బాబు సార్ నిజంగా ఇన్వాల్వ్ అయిపోయింటారు అందరూ. చాలా బాగుంది. ఎవరికి వాళ్ళు పర్ఫార్మెన్స్ తిరగదీశారు అసలు. మురళి బాగా చేశాడు, అందరూ సూపర్ గా చేశారు. అందరూ 5 బాగా చేశారు. మరి ఆఫ్టర్ లాంగ్ టైం ప్రూవ్ చేస్తున్నావు శంకర్. నీ ఇంగ్లీష్ చాలా బాగుంది. మధ్యలో పద్మావతి అనగానే ఆమె సైలెంట్ అయిపోయి అదిరిపోయింది అసలు టోటల్ గా. ఇవి చూస్తే చిరాగ్గా ఉంటుంది. చాలా బాగుంది, వెరీ గుడ్. జబర్దస్త్ టీవీలో
మాత్రమే కాదు ఇంటర్నెట్ లో కూడా సూపర్ హిట్. అయితే మీరు జస్ట్ ఇన్ కేస్ ఈ ఎపిసోడ్ మిస్ అయ్యారనుకుంటే లాగ్ ఆన్ టు www.youtube.com/ETV Telugu India and enjoy again and again. Physique Madhukyo Juice Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps co-presented by Dabur Vatika Shampoo లో ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరు పేషెంట్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ అరెస్టీడ్. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు, కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన. సిద్ధు హలో చెప్పు. ఎక్కడున్నావు? నేను బయట అర్జెంట్ పనిలో ఉన్నానమ్మా, చెప్పేంటి? నువ్వు అర్జెంట్ గా జబర్దస్త్ పార్క్ వచ్చాయి. ఇప్పుడు నేను అర్జెంటా? అర్జెంట్, చాలా అర్జెంట్. సరే 5 minutes లో వచ్చేస్తున్నా. నాకు ఓకే. ఏమైంది బంగారు, ఏడుస్తున్నావు? మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తారు సిద్ధు. చూసారులే, నచ్చాలి కదా. ఎవడో నిన్ను వచ్చాడు, వాడికి నేను నచ్చానంట. నువ్వు వాడికి నచ్చావా? నేను నమ్మను. నమ్మాలి సిద్ధు. నువ్వు నచ్చడం ఏంటి? కళ్ళ కింద క్యారీ బ్యాగులు, మొహన్ నిండా ముడతలు. నువ్వు నాకు నచ్చడమే ఎక్కువ. ఆడెవడకో నచ్చావంటే నాకన్నా పెద్ద ఎదవై ఉంటాడు. నచ్చానంట సిద్ధు. సరే ఇప్పుడు ఏం చేద్దాం? మా ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్న నువ్వే ఒప్పియాలి. సరే పద వెళ్దాం. సిద్ధు, మా అమ్మ నాన్నకి అన్ని నేనే. డార్లింగ్ నువ్వే మరీ వద్దు. మీ అమ్మ నాన్న వాళ్ళ నుంచి మా అమ్మ నాన్న, మన అమ్మ నాన్న. అవునా అన్నయ్య? అన్నయ్య అమ్మ నాన్న అన్నావు. ఎవో పంచులు వేసామని చెప్పించుకోవడం అర్థమైందా? పదా. తీసే ఉందండి. అమ్మా నాన్న. మీ ఇల్లు కదా హాస్పిటల్ అనుకుంటాను. ఇదేదో లేదండి, మా ఇల్లే. అమ్మా నాన్న. నాన్న, మన ఇంటికి ఎవరు వచ్చారు చూడు. బాబు సకలకి శంకర్, మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది నాన్న. అతను సకలకి శంకర్ కాదు నాన్న. అవునవును కరెక్టే. రవి కాదండి. మీరు లేకండి, పైకి లేకండి. నేను మీ అమ్మాయి సంవత్సరం నుంచి ప్రేమించుకుంటున్నాము. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటామండి. మా ఫ్యామిలీ గురించి చెప్పాము. మన ఫ్యామిలీ గురించి చెప్పడం కాదు నాన్న, చూపించామని తీసుకొచ్చా. నా పేరు సీను, దీనికి నాన్నే. నాకు టీబీ ఉంది. ఇది నా పిల్లం, దీనికి క్యాన్సర్ ఉంది. నా చిన్న కొడుకు రాకేష్, వీడికి బ్రెయిన్ ట్యూమర్. అది నా పెద్ద కూతురు రేష్మి, అదో పిచ్చిది. చిన్నప్పటి నుంచి యాంకర్ అవుదాం అనుకొని చెప్పి చిన్న చిన్న బట్టలు వేసుకుని తిరుగుతుంటది. అలా స్టేజ్ మీద కూర్చోబెట్టాను పక్కన. ఫిగర్ బాగుందండి. ఇప్పటికీ యాంకర్ అనే ఫీల్ అవుతూ ఉంటుంది. దీనికి లేనేసిన బాగుంది, ఫిగర్ బాగుంది. అయ్యో బాబోయ్, మా అమ్మాయి గురించి మీకు తెలియదు. దానికి డేంజర్. అవునా? ఆవిడ తెలుగు రాదంట కదా. ఇంకా నా పెద్ద కొడుకు వీడు, వాడికి లేని జబ్బు అంటూ లేదు. అందుకని ఆ మందు ఈ మందు రెండు కలిపి కొడుతూనే ఉంటాడు. అబ్బాయి నచ్చాడా? అబ్బాయి చూడడానికి సారిడన్ టాబ్లెట్ లాగా సూపర్ గా ఉన్నాడండి. వేసుకుంటావా ఏంటి? టాబ్లెట్ బాబు, మా అమ్మాయి జెల్సీ ఎంపీఎస్ టాబ్లెట్ లాంటది. ఎవరు చప్పరించినా కరిగిపోద్ది. జాగ్రత్తగా. ఎవరు సపరేట్ కరిగిపోయిద్దా? క్యారెక్టర్ కొంచెం వీక్ అనట్లేదు, మనిషి కొంచెం వీక్ అంటున్నాను బాబు. జాగ్రత్త జాగ్రత్త. ఏంటో ఈ ఫ్యామిలీ అందరూ పడిపోతున్నా. మరి మీ ఫ్యామిలీ, మీ అమ్మ నాన్న? నాకు అమ్మ నాన్న ఎవరు లేరండి. చిన్నప్పుడే అందరూ పోయారు. అందరూ పోవాల్సిందా నాన్న? ఏం బాధపడుతున్నా, కొంతమంది ముందు పోతారు, కొంతమంది చివరిని పోతారు, కొంతమంది మధ్యలోనే పోతారు. మా చిన్న కొడుకు లాగా. ఏంటండి? మా చిన్న కొడుకు చచ్చిపోయాడు బాబు.
ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? నువ్వు చిన్న కూడా పోయాడు కదా అందుకే ఏడుస్తున్నా. ఆడు కిందటి వారం పోవాల్సి ఇంతవరకు బతికాడు. ఇంకా వారం రోజులు ఎక్స్ట్రా బతిని సంతోషిస్తుంటే ఎందుకు ఎడుతావు నాయన? అదేంటండి కొడుకు చచ్చిపోతే ఆడవరా? నాయన మా ఇంట్లో ఇలాంటివన్నీ కామనే నాయన. ఎంతమంది 30 మంది ఉండేవాళ్ళు. వారంకో చెప్పని ప్రతి వారం ఎవడో ఒకటి పోతున్నా. ఈ రోజు ఈడిపోయాడు. ఒకసారి అటుపక్క చూడు. ఏంటండి శ్మశానం పక్కన ఇల్లు తీసుకున్నారు? అది శ్మశానం కాదు నాయన. ఇల్లు తీసుకున్న తర్వాత శ్మశానం అయింది. మా ఫ్యామిలీ వారం కూడా పోతుంటాడు. ఆ పెరట్లో పాతేస్తుంటాం. కొంచెం తోడు పెడితే వీడిని కూడా అంటే ఇప్పుడు వీడిని ఆ పెరట్లో పాతేద్దాం నాయన. బాబు నువ్వు చూడడానికి చాలా చక్కగా సూపర్. వెళ్ళి అల్లుడి గారికి టీ తీసుకురా. వస్తాను బాబు. చాలా తొందరగా రావే. బాబు మా కూతుర్ని బాగా చూసుకుంటావు కదా? చూసుకుంటా. బాబు షుగర్ ఏమైనా కొంచెం కలపమంటావా? మీరు కలిపించాలు పక్కన పెట్టండి ఇంక చాలండి. షుగర్ గా అలాంటి కలిపి అల్లుడు గారు ఇబ్బంది పడతారు. కొంచెం మీరైనా తాగండి. వద్దండి తాగండి. తాగండి. వద్దండి. తాగండి. ఏమున్నది అందులో తాగడానికి? ఇంకా ఏమీ లేదు. మొత్తం పంపేశారు. మీరు పడిపోకండి అలా. ఏమండి అతను ఎవరండి అలా వెళ్తున్నాడు? వాడు నా చిన్న కొడుకు. వాడి పేరు ముఖేష్. ఈడింతకు ముందు శకలక శంకర్ టీమ్ లో చేసేవాడు. బహుశా వీడికి ఇదే లాస్ట్ స్కిట్ అనుకుంటా. లాస్ట్ స్కిట్ కాదు, ఈ స్కిట్టే లాస్ట్. బాబు బాబు సమోసాలు ఏమైనా తింటావా? నేను తీసుకొస్తాను. తొందర తీసుకురా. కాదు బాబు, మా కూతురు బంగారంలో చూసుకోవాలి. బంగారంలో చూసుకోవాలి. చూసుకున్నది ఒకే ఒక్క కూతురు. బాబు సమోసా తీసుకో. ఇదేంటండి సమోసాలు సాస్ వేసారు? ఓ సాస్ కాదు, ఇందాక దగ్గరప్పుడు నా బ్లడ్ కొంచెం. ఏమండి మరి అమ్మాయిల తరపు నుంచి కట్నం గిట్నం అంటే? కట్నం కింద రోగాలు తప్ప ఏమి ఇచ్చుకోలేని పరిస్థితులు ఉన్నామండి మేము. కట్నాలు ఏమి వద్దులేండి, మీ అమ్మాయిని ఇవ్వండి, జాగ్రత్త చూసుకుంటా. మీరు దేవుడు అండి. మీరు మా అమ్మాయిని కట్నం లేకుండా మీరు చేసుకుంటారంటే అల్లుడు గారు లేకే వస్తే లేకే తప్పుగా అనుకుంటారు. లేకపోతే ఏమండి వస్తే లక్ష్మే. అత్తయ్య గారు. బాబు ఏమైందండి? పోయిందా? పోయింది. ఏ ఏమైంది నాయన? ఏం లేదులేండి. రేపో మాపో నేను పోతాను. దాని పేరు మీద ఎల్ఐసి ఇన్సూరెన్స్ అన్ని బాండ్ చేయించాను. అది పోతే 3 లక్షలు. అది చిన్నోడు పోతే 2 లక్షలు. ఈడు పోతే మొత్తం అంతా వస్తుంది నాయన. అలాగే అండి. జాగ్రత్త. నా కూతురు మీకేమైందండి? ముక్కులు అంటున్నారు. ముఖ్యం బాలేదా? మీ నాన్నకి చూడు. పట్టండి పట్టండి పట్టండి, తొందర పట్టండి. ఆడి బ్రతికాడా లేడో తెలియకుండా నీ అమ్మ బ్రతికాడా లేడో కూడా కన్ఫర్మ్ చేసుకోకుండా ప్రతి వాడిని తీసుకెళ్ళిపోతున్నావు. వాటర్ ఏంటి మావయ్య? అమ్మయ్య పోయారు.
అందరూ పోయిందన్నది ఆడొక్కడు ఎందుకే? నువ్వు ఒక్కడు బ్రతికి ఏం చేస్తారా? అందరూ పోయిన తర్వాత నువ్వు కూడా పో. ఏంటి అంటున్నావు? ఏంటి పెళ్లి చేసుకోవా నన్ను? అమ్మ ఏంటి ఫ్యామిలీ ఏంటి? నువ్వేంటి మీ ఫ్యామిలీ ఏంటి? యో మా నాన్న కట్టం రాశాడుగా. ఆ 10 లక్షలా? ఆ పోయిన ఇన్సూరెన్సా? పోతే పోయే ముసలోడు ఏదో మంచి పని చేశాడు. సరే నువ్వేనా భార్యవి, ప్రేమించాను కదా, తప్పదు. ఓ నిమిషం ఫీల్ తెచ్చుకొని ఐ లవ్ యూ డార్లింగ్. ఐ లవ్ యూ టూ. ప్రియా ప్రియా నువ్వు దగ్గుతున్నావేంటి? ఏమండి నాకు ప్రతి 5 నెలలకి ఇలా అవుతుంది. దగ్గినప్పట్లో బ్లడ్ వస్తుంది. బ్లడ్ కూడా వస్తుందా? నా ప్రియా ప్రియా మీ అమ్మ నాన్న 10 లక్షలు ఇచ్చి నేను అంత కట్టారా? అప్పటికే అనుకుంటారు ఎవరనే. సీని గారు చెప్తా ఉన్నాడు వద్దురా వద్దురా లవ్ వద్దురా అని. నేనే వెళ్ళలేదు. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏ ఫ్యామిలీ రా బాబు, ఏ ఫ్యామిలీ. నాకు వచ్చింది ఏంటి? అమ్మ చచ్చిపోయి అమ్మని అమ్మ నువ్వెందుకే బ్రతికా? నీ సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే. రోజా గారు ఇలాంటి ఫ్యామిలీ ఎప్పుడన్నా చూసారా? నాగబాబు గారు ఎప్పుడన్నా చూసారా? ఇలాంటి ఫ్యామిలీ చూడగా ఇలాంటి మనుషులు చూసాను చాలా మంది. చాలా బాగుంది స్కిట్. మళ్ళీ అగైన్ లాస్ట్ స్కిట్ లాగే చాలా బాగుంది. నలుగురు ఈక్వల్ చేసింది. మా అబ్బాయి ఎట్లా ఉన్నాడు? మా అమ్మాయి ఎలాంటిది అన్నావు నువ్వు? మా అమ్మాయి జెల్సీ లంపేస్ టాబ్లెట్ లాంటిదండి. నువ్వు మెడికల్ ట్రిప్ పెట్టాడు కదా, ఏది బాగా గుర్తు. జెల్సిల్ టాబ్లెట్ లాగా జెల్సీ లంపేస్ టాబ్లెట్ లాంటిది బాబు. ఎవరు చప్పరించినా కరిగిపోతుంది. అబ్బాయి ఎలా ఉన్నాడన్నా? చూడడానికి సారిన్ టాబ్లెట్ లాగా సూపర్ గా ఉన్నాడండి. చేసుకుంటా ఏంటి రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? సన్నీ ఫస్ట్ రావటం చూసి ఒక డిఫరెంట్ ఫ్యామిలీ అనుకున్నా కానీ మరీ ఇంత డిఫరెంట్ గా ఉంటుంది. దాంట్లో వేరే ఒక్కరిని మించి ఒకరు మొహం మీద ఉంచేయడం, కప్పులో ఉంచి ఉంచి మళ్ళీ ఈయన వేరే దానికి ఫీల్ అవుతావు ఏంటి? మొత్తం కాఫీ పోయిందని ఫీల్ అవుతావు ఏంటి? అదృష్టంగా భావించాలి. నేను ఓన్లీ షేకింగ్ ఇచ్చాను మేడం, అందుకనే. అంటే మామూలుగా నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ కదా, మంచి టేస్ట్ ఉంటుంది అనుకున్నా, ఏంటి ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ పట్టుకున్నావు? లాస్ట్ కి ఇగో ఇదే మిగిలింది. అంతమంది వదిలేసి దీని వెనకాల పడాల్సి వచ్చింది. వాడిని విగ్ అన్నా పెట్టుకోరా, నీకు దండం పెడతారా విగ్గు పెట్టుకోరండి. లేదురా నేచురల్ హెయిర్ స్టైల్. నాగబాబు లాస్ట్ టైం ఇదే బాగుంది. నిజంగానే నేను అనబోతాను, చెప్దాం అక్కడ కామెంట్. ప్రపంచంలో మగవాళ్ళకి ఆడవాళ్ళకి సరిపోయింది అది మొగడు గట్టి అది సారీ మొగడులా ఉండు. खतरनाक कॉमेडी शो పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూలో ఇప్పుడు హనీమూన్ చేసుకోవాల్సిన వయసులో చంటి హనీమూన్ ట్రావెల్స్ ఓపెన్ చేశాడు. అసలు ఈ హనీమూన్ ట్రావెల్స్ లో ఎలాంటి ప్యాకేజెస్ ఉంటాయో చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ చాలాకి చంటి ఎన్ఎస్టీ. సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సిను సిను దీనితో సిటీ కొట్టిన మామా మామా సినిమా సువిత మామా నీకు. హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్ సలాం వాలేకుమ్ వెల్కమ్ టు బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూ అండ్ పవర్డ్ బై శశి సోప్స్. ఇది మ్యాటర్. ఇది ఓకేగా మేడం? ఇది ఓకేగా? నార్మల్గా నాకు తెలిసి ఇప్పుడు దేవుణ్ణి మనం నార్మల్గా చూస్తాం.
దేవుని మామూలు చూస్తే పెద్దగా తక్కువ ప్రదక్షిణ అయితే మనకేం పెద్దగా పంచి అనిపించదు. అదే తిరుపతి మెట్లు ఎక్కి ట్రావెల్ చేసి వెళ్ళి లైన్లో నిలబడి 72 గంటలు నిలబడి చూస్తే దేవుడు కనబడతాడు. అప్పుడు చూస్తే అది వెరైటీ. ప్రపంచంలో నాకు తెలిసి సక్సెస్ లో ఉన్నవాడు మాట్లాడితే ఎవడైనా వింటాడు, సక్సెస్ లో లేనివాడు మాట్లాడితే ఇంట్లో పెళ్ళం కూడా వినదు. ఇది సుధాకర్ గారు చెప్పిన మాట నాకు సంబంధం లేదు. థ్యాంక్ యూ సో మచ్. సరే ఈ విషయానికి వచ్చే కొంచెం స్కిట్ స్టార్ట్ చేద్దామా? హనీమూన్ ట్రావెల్స్ నేను ఒక పెద్ద కంపెనీ అండి. 250 years బ్యాక్ మా తాతగారు లాంచ్ చేసిన కంపెనీ. దీనిలో గొప్ప గొప్ప ప్యాకేజీలు ఇచ్చాను నేను. రెండో విషయం ఏంటంటే ఈ హనీమూన్ ప్యాకేజ్ లో బిఎస్ ఫ్రెండ్ అని కింద ట్యాగ్ లైన్ పెట్టా. బిఎస్ ఫ్రెండ్ అంటే స్నేహితుడిగా ఉండండి, నాతో స్నేహాన్ని చేస్తే మీకు ఎలాంటి ప్యాకేజీలు కావాలంటే అలాంటి ప్యాకేజీలు ఇస్తా. ఓకే సరే ఇంకో విషయానికి అయితే నేను ఇచ్చిన ప్యాకేజీల్లో చాలా గొప్ప గొప్ప ప్యాకేజీలు ఇచ్చాను. దానిలో ఒక ఏకైక ప్యాకేజ్ ఆ ఈటీవీలో ప్లే జబర్దస్త్ ప్రోగ్రామ్ ఏడుకొండలో ఒకటి పనిచేస్తారు, వారికి ఇచ్చాను హనీమూన్ ప్యాకేజ్. అసలు ఏడుకొండలోనే వాడు ఎంత మంచోడు అనేది మీకు ముందు నేను చెప్పాలి. నేను ఫస్ట్ టైం ప్యాకేజ్ చేసినప్పుడు ఈ ఏడుకొండలు వచ్చి నాకు హనీమూన్ ప్యాకేజ్ కావాలన్నాడు. బాబాయ్ ఒక 40,000 ఖర్చు అవుతుందని టక్కన తీసి 40,000 చేతిలో పెట్టాడు. ఈ విచిత్రం ఏంటంటే ₹1 కూడా నన్ను కన్సెషన్ అడగలేదు, ఎక్స్ట్రా 10,000 ఇచ్చేలేడు. ఈ ఎక్స్ట్రా 10,000 ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారా? ఆయన హనీమూన్ వెళ్తున్నాను ఎవరితో చెప్పొద్దన్నాడు, బేసిక్గా వాళ్ళ ఆవిడికి కూడా చెప్పొద్దన్నాడు. అయితే రెండో విషయానికి వచ్చేటప్పటికి ఈ హనీమూన్ ట్రావెల్స్ మరి ఒకసారి స్కిట్ స్టార్ట్ చేసే ముందు ఇన్ఫర్మేషన్ చెప్పాలి కాబట్టి చెప్పాను. ఒక్క నిమిషం. హలో చెప్పండి. అవును హనీమూన్ ట్రావెల్సే. అవును వీళ్ళు చైర్ పెట్టడం మర్చిపోయారు. హనీమూన్ ట్రావెల్స్ అవును. ఎంతమంది వెళ్తున్నారు? ఓ ఇద్దరా? ఎక్కడికి? స్విట్జర్లాండ్కా? సూపర్ బ్రహ్మాండం. అదేంటి? ఓ ఇద్దరు అమ్మాయిలు వెళ్తున్నారా? అదేంటి వాళ్ళ హస్బెండ్స్ వెళ్ళరా? ఓహో దానిలో ఒకళ్ళు వాళ్ళ హస్బెండా? అయితే ఒక పని చేయండి, వాళ్ళని మెడికల్ షాప్కి పంపించండి, నా దగ్గరికి కాదు. హలో 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 హాయ్ హాయ్ హాయ్. నేను ఇక్కడ ఉన్నాగా హలో చెప్పాగా, నేను ఇక్కడ హలో చెప్పానుగా, నాకు చెప్పాలిగా. ఇది హనీమూన్ ట్రావెల్స్ అండి. రిహార్సల్స్ అదే కదా చెప్పింది. ఓకే స్కిట్లోకి వద్దామా? స్కిట్లోకి వద్దాం. ఏం చేద్దాం? ఒక మంచి చక్కగా హనీమూన్ ప్యాకేజ్ ఇవ్వండి. బా ఏం పిల్లలండి, పెళ్ళి అయింది వీళ్ళకి. అని మొగుడు కదా? అవునండి. చూస్తేనే తెలుస్తుంది. అదేంటి మొహం మీద ముక్కు మీద ఉంది పురుపుడికాయ. దీన్ని ముద్దు పెట్టుకోవాలంటే నువ్వు ముందు ముక్కు పురుపుడికాయ పెట్టుకుని తర్వాత అప్పుడు పెట్టుకో. అబ్బో ప్రాక్టికల్. కానీ గొప్ప పిల్లలండి వీళ్ళకి పెళ్ళి అయినా నాకు తెలిసి ఎంతో 1 month అయిందా? 1 month అయింది. చూసారా 1 month లో వీళ్ళ నాన్న వాళ్ళ కోసం అంటే వాళ్ళ పేరెంట్స్ కోసం హనీమూన్ ప్యాకేజ్ క్రియేట్ చేశారంటే సూపర్ కిడ్స్. హలో హలో హనీమూన్ మా కోసం. ఏం పిల్లలండి వీళ్ళు? పెళ్ళి నెలకి వెళ్ళిపోతారా? అంటే నాన్న వాళ్ళకి అమ్మ వాళ్ళకి ఎవరికి సర్వీస్ చేయమంటే ఈ రోజుల్లో ఇలా ఉంది పరిస్థితి. హలో ఒకప్పుడు ఒక నిమిషం నాది ఇంకా డైలాగ్ ఉంది, ఏదో బిల్ల ప్లీజ్. ఓకే అయితే ఏంటంటే ఒకప్పుడు మా నాన్నగారు మా అమ్మ దగ్గరికి వెళ్ళి హనీమూన్ కట్టేసి వాళ్ళకి హనీమూన్ అంటే ఏంటో తెలియదు. మా నాన్న మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఏమైనా హనీమూన్కి వస్తావా అంటే అబ్బాయి ఇప్పుడే బట్టలు నానబెట్టినా మీరు వెళ్ళరండి అందంట. హలో ఏంటి మీరు మామూలుగా చెప్తుంటారా? మా హనీమూన్ గురించి ఆలోచిస్తారా? ఒక మంచి చీప్ గా ఉండాలి ప్యాకేజ్ చెప్పండి. చీఫ్ గా కాదు చీప్ గా. ఇంగ్లీష్ నేర్చుకో. నీకు బేసిక్ పాయింట్ చెప్పాలి. చీప్ ప్యాకేజ్ గురించి మాట్లాడితే నేను ఇచ్చే ప్యాకేజీల్లో ఒక 3-4 ప్యాకేజీల కంటే మంచి ప్యాకేజ్ తెలుసుకోవాలి అని నీకు అనిపిస్తే ఏడుకొండలు నాడు చెప్తాడు కరెక్ట్ గా. అబ్బా ఇప్పుడు మధ్యలో ఏడుకొండలేనండి, మా గురించి ఆలోచించొచ్చుగా. ఏడుకొండలు ఎవరా? హనీమూన్ ట్రావెల్స్ ఏకైక అంబాసిడర్ అతను ఒక్కడే నాకు తెలిసి ఈ ప్రపంచంలో 999 సార్లు థాయిలాండ్కి వెళ్ళి విజిట్ చేసిన ఏకైక పర్సన్ ఆయన. అసలు ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? జస్ట్ వెయిట్. మేము యుఎస్ వెళ్ళాలనుకున్నాం. యుఎస్ వెళ్ళాలనుకుంటున్నారంట చీప్ గా. ఇప్పుడు వెళ్ళాలనుకోవడం మీ తప్పు కాదు, కానీ మిమ్మల్ని పంపించాలని వాడు అనుకోవాలిగా. ఎవడాడు? వీసా గుద్దేవాడు. నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి? స్టూపిడ్. రోజుకి 500 మంది ఫేస్బుక్ లో నాకు రిక్వెస్ట్ పెడతారు తెలుసా? 500 మంది ఒరిజినల్ ఫోటో పెట్టుకో. నీ ఒరిజినల్ ఫోటో పెట్టుకున్న తర్వాత ఫేస్బుక్ కూడా చూసి అకౌంట్ ఓపెన్ చేసినందుకు ₹500 కలెక్ట్ చేయకపోతే నా పేరు మార్చుకో. మాట్లాడుతున్నావు? నా భార్య టారెన్ లవ్లీ పూస్తుంది తెలుసా? బాగుంది రా, నీకు డైలాగ్ లేకపోయినా అడిషనల్ యాడ్ చేసి వద్దా ఇట్లా నేను అడిగానా పట్టుకో. సూపర్ భలే ఉందండి. అవునండి చీప్ గా ఏదైనా చాలా తక్కువ రేట్ లో మంచి ప్యాకేజ్ చూపించండి ప్లీజ్. తక్కువ రేట్ లో మంచి ప్యాకేజ్ అంటే తక్కువ రేట్ లో ఒక పని చేయి, శ్రీలంక వెళ్తావా? 2 లక్షలు ఖర్చు అవుతుంది. హలో మేము ఫారెన్ వెళ్ళాలనుకున్నాం. నీ అమ్మ కడుపు కాల శ్రీలంక అంటే ఫారెన్ తీర్థయాత్రలు కాదు అది.
ఎవరితో నాకు అర్థం కాదు. అయినా ఇప్పుడు ఇండియా మ్యాప్ శ్రీలంక ఎక్కడుందో చెప్పు. నీ చెప్పలేనా? చెప్తానుండు, బాగా విను. ఇలా నిలుగా ఉంటుంది, ఇలా అడ్డంగా ఉంటుంది. నార్త్ ఈస్ట్ 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 అంటే ఎక్కడుంటుందంట? అబ్బా అబ్బా, శ్రీలంక పైన ఉంటుంది కదా. బాగా చెప్పావు. నువ్వు చెప్పింది దిక్సూచి, అది ఇండియా మ్యాప్ కాదు. ఇండియా మ్యాప్ శ్రీలంక ఉంటుందా? ఆ మాత్రం నాలెడ్జ్ ఎలాంటి పెళ్ళని చేసుకున్నారు నువ్వు? ఇట్లా ఇట్లా పని ఇట్లా. అప్పుడు మీరు ఎంత టైం వచ్చి వెయిట్ చేస్తున్నారండి? మాకు ఏదో చీప్ ప్లీజ్ చూడండి సార్. చీపు చేస్తానంటే ఏంటి చీపు? చీపు అంటే ప్యాకేజ్ అంటే మామూలు విషయం అనుకున్నావు. పని చేయి, ఇది తీసేస్తాను, ఇక్కడ దుప్పటేస్తాను, ఇక్కడ చేసుకుంటాను. అసలు ఏమనుకుంటున్నారండి? మాది భయంకరమైన పరువైన ఫ్యామిలీ తెలుసా? ఓ భయంకరమైన పరువైన ఫ్యామిలీ ఎడిషనల్ యాడ్ చేసి డైలాగ్ దారే. నీకుంది నేను రిహార్సల్లో, నీకు డైలాగ్ లేదని చెప్పి నువ్వు చేసావు. ఓ పక్క నువ్వు ఇంకో పంచ్ కూడా మర్చిపోయినావు తెలుసా? అబ్బో మళ్ళీ చేసావు. వద్దే, ఎక్కువసేపు కొడితే బాధపడతావు. ఏమండి టైం అంతా వేస్ట్ చేస్తున్నారు, మీకు త్వరగా వెళ్ళిపోవాలి. చీప్ ఏదంటే ప్యాకేజ్ చెప్పండి ప్లీజ్. ఏంటో మళ్ళీ మళ్ళీ చీపు 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 అంటావు? టైం అంతా వేస్ట్ అవుతుంది. మేము నాకు అర్థం కాదు. ఓ పని చేయి, కొండలు గుట్టలు ఇలాంటి వాటికి వెళ్తావా నువ్వు? కొండలు గుట్టలు అంటే గుర్తుకొచ్చింది. ఒక్క నిమిషం. నాకు ఎలా ఉండాలంటే పెద్ద పెద్ద అడవులు, పెద్ద పెద్ద గుట్టలు, పెద్ద పెద్ద చెట్లు, అలా సెలహేరు, అలా చిన్న చిన్న పక్షులు, అబ్బా చూస్తేనే ముద్ద రావాలి. అలాంటి చీప్ ఉంటే చెప్పరా? అరే నువ్వు మనిషి వేరా? ఇట్లా ఇట్లా పని ఇట్లారా? నీకు సిగ్గు, శరం, లజ్జ, మానవ అభిమానం ఏమైనా ఉన్నాయా? నువ్వు పెళ్లి చేసుకున్నావా డిస్కవరీ ఛానల్ రిపోర్టర్ని తీసుకొచ్చారు? నాకు అర్థం కాదు. హలో, మీరు కథలే చెప్తున్నారు, నేను కామెడీ చేయడానికి రాలేదు ఇక్కడ. మీకు ఎక్కువ సీరియస్ మాట్లాడుతున్నాను. నువ్వు ఆఫ్టర్ ఒక బ్రోకర్వి, నీ కమిషన్ పడేస్తామంతే పో. అమ్మానని చెప్పారంట, ముందుకు రండి. నన్ను బ్రోకర్ అన్నాడు. హలో హలో, స్కిట్ అయిపోయింది తెలుసా? తెలుసా? స్కిట్ లో మీరు పుట్టపు దొరకదిలిండో, ఎవడికి విడు దొరకడులెండో, ముదురండో గడు సండో, తోడిగేను ముసుగండో, ఉప్పు కప్పు రంబు నొక్కలుపు నుండో, విడిలుకు చూసి మోసపోకండో, ఎదవండో బడవండో, వలలో పడకండో. మొత్తానికి చాలా చీప్ గా ఎంటర్టైన్ చేశారు మమ్మల్ని. రోజా గారు చెప్పండి. ఇప్పుడు బాగానే పంచులేస్తాడు, స్కిట్లు వేయడు. ఏమైంది? జరిగిపోయిందిలా. నీకు పెళ్లి కాలేదని ఒక బాధ ఉందని తెలుసు కానీ ఆ బాధ అందరి మీద చూపించి హనీమూన్కి వెళ్ళే వాళ్ళు అందరినీ చంపేస్తావా ఇలాగా? నా పెళ్లి కాలేదన్న బాధ నాకు పిచ్చిగా మారుతుందని మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మందులు వాడు. దానికి ఏకైక కారణం ఎవడో తెలుసా? రవిగాడి. వాడి స్కిట్ లో హెల్ప్ చేయడానికి వచ్చిన పాపానికి నాకు పెళ్లి కాలేదని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక మహానుభావుడు, పుణ్యాత్ముడు, మామూలు పబ్లిసిటీ చేయక బాణాలు వేసి కాన్సన్ట్రేట్ చేసి హీరోయిన్ చూడగానే ఆ రోజు ఎలా రెచ్చిపోయి డాన్స్ చేశాడు. అది హీరోయిన్ అసలు. అన్న ఇది హెల్దీ కామెడీ షో అన్న. ఎవరికి హెల్దీరా? ఎవరికి హెల్దీ? నా పెళ్లిని హెల్దా? నాగ్ బాబు సార్ బాగా చేసావు, బాగుంది, నవ్వించావు, చాలా పనిచేసి వేసావు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐ లవ్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం ఈ స్కిట్ లో ఆ పాయింట్ తప్పితే అన్ని మాట్లాడాను. ఐఎమ్ సో హ్యాపీ. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్, కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూలో ఇప్పుడు పిల్లలపై తండ్రుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఈ స్కిట్ అంతా చూడండి. లెట్స్ కాల్ అపాన్ అద్రయాబి అండ్ స్టీవ్. సంజానే తోనే తానే నేనానో, అవతుంబక తానే అంబిలంబానో.
మాస్టర్ రాడనుకున్నారా? మార్కెట్కి వెళ్ళాడు, మాస్టర్ మారిపోయాడు అనుకున్నారు కదూ. నేను వచ్చేసాను రా బడుద్దాయిలు. క్లాస్ రూమే కదని క్లాస్ పీకితే పిలక కట్ చేస్తా. పిచ్చి పిచ్చి వేషాలేమోగా. ఫ్రీగా ఉండండి సార్, మాతో ప్రేమగా ఉండండి సార్. హే బ్రో, ఫ్రీగా ఉండు. హే, అలా ఫ్రీగా ఉండండి సార్, మేము కూడా ఫ్రీగా ఉంటాం. మీతో ఫ్రీ ఎలా ఉండాలో నాకు తెలుసు. సాంగ్ ప్లీజ్. తమ్ముడు ఈ దిగమగ దిగులే ప్రేమంటే, ఈ తెలియని దిగులే ప్రేమంటే. అటెండెన్స్ తీసుకుందాము. ముందుగా రోల్ నంబర్ 1 ఘనాపాటి చంద్రశేఖర్. ఘనాపాటి చంద్రశేఖర్. జిందాబాద్ జిందాబాద్, కాయ గుర్తు జిందాబాద్. అరే డబ్బులు ఇచ్చి వచ్చాను కదరా, అరే సరవరే. జిందాబాద్ జిందాబాద్, కాయ గుర్తు జిందాబాద్. అటెండెన్స్ పలకరా ఎదవా అంటే కాయ గుర్తు అంటావు, జిందాబాద్ అంటావు. ఓ నువ్వు పొలిటికల్ లీడర్ కొడుకు కదూ. నేను అటెండెన్స్ వేస్తాను కానీ నువ్వు కూర్చో. ఎస్ సార్ అనాలి. మాస్టర్ క్యాచ్. ఏంద్రా? నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేంత వరకు నేను పలికినా పలకపోయినా, స్కూల్కి వచ్చినా రాకపోయినా మీరు నాకు అటెండెన్స్ వేస్తూనే ఉండండి. వేసేస్తాను, కూర్చో. రోల్ నంబర్ 2 ప్రేరన్ బాబు. అభిమాని లేనిదే హీరోలు లేరులే, అనుచరులు లేనిదే లీడర్లు లేరులే, కార్మికులు లేనిదే ఓనర్లు లేరులే. కాల్ మీ ప్రేరన్ బాబు, కలరింగ్ స్టార్. మీ నాన్న సినిమా హీరో కదూ. మా నాన్న అంత కష్టపడి సినిమా హీరో అయి నువ్వు ఎలా పడితే అలా పిలవడానికి అనుకుంటున్నావా? ప్రేరన్ బాబు, కలరింగ్ స్టార్. రజనీకాంత్. రోల్ నంబర్ 3 రజనీకాంత్. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురు లేని ఆటగాణ్ణి, అందమైన పాటగాణ్ణి, మంచోళ్లకు మంచివాణ్ణి, తప్పుడోళ్ల వేటగాణ్ణి, అచ్చమైన తెలుగు వాణ్ణి, మచ్చలేని మనసు వాణ్ణిరా. టికెట్ టికెట్ టికెట్. ఒరే రజనీకాంత్, ఆయన తీసుకున్నాడు అడుగు. టికెట్. నువ్వు కండక్టర్ కొడుకు ఈ ఆటో వాడి సాంగ్ ఏంట్రా నీకు? నీకు నేను టికెట్ తీసుకుంటాను కానీ అటెండెన్స్ చేస్తాను, వెళ్ళు. విప్లవ్. విప్లవ్. ఒరే దరిద్రుడా, ఎదురుగానే ఉన్నావుగా, పలకొచ్చుగా. ఒరే దరిద్రుడా, ఎదురుగా ఉన్నావు, వేసుకోవచ్చుగా. అటెండెన్స్ పిలిచినప్పుడు ఎస్ సార్ అనో ప్రెసెంట్ సార్ అనో అనాలరా. ఎందుకు పలకాలి మాస్టారు? స్కూల్ కట్టించారా, తలుపులు పెట్టారా, ఫీజులు పెట్టారా? ఎందుకు పలకాలి మాస్టారు? నేను అటెండెన్స్ పలకమన్నాను రా. ప్రెసెంట్ సార్ అంటే చాలు. మా తల్లిదండ్రులు కష్టపడి రాత్రనక పగులనక చెమటని రక్తాల ధార పోస్తే ఆ డబ్బులు మీకు ఫీజులు కడితే మీరు మీరు ఆదలు పలుకుతూ టైం వేస్ట్ చేస్తారా? ఇదేనా మీకు నేర్పించింది? ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో. బాబు విప్లవ్. అమ్మా అమ్మా, నీ విప్లవ గీతం. అటెండెన్స్ పలకరా అంటే విప్లవ గీతాలు, నీ డాన్సులు ఏంట్రా? వెళ్ళి కూర్చో. సరే, అటెండెన్స్ ఇంకోసారి నేను తీసుకోను. జీవితంలో అటెండెన్స్ తీసుకునే బుద్ధి తక్కువ పని ఇంకెప్పుడు చేయను. కానీ జీవితంలో ఆధారపలికే బుద్ధి తక్కువ పని మేము కూడా ఇప్పుడు చేయను. కూర్చో. సరే, వ్యాసం గురించి మాట్లాడదాం. ఇప్పుడు మీరు ఎవరు ముందుగా వ్యాసం చెప్తారు? నేను చెప్పను. చంద్రశేఖర్, నువ్వు చెప్పబోయా. జిందాబాద్ జిందాబాద్, కాయ గుర్తు జిందాబాద్. హలో హలో హలో, మైక్ టెస్టింగ్. ఇందు మూలంగా మనం తెలుసుకుంది ఏంటంటే, జబర్దస్త్ అనే స్కూల్లో వేదిక మీద అలంకరించిన పెద్దలు ఎంతో మంది ఉన్నారు. వారు మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కనుక నా ప్రసంగాన్ని ఇంతటితో విరమిస్తున్నాను. జై హింద్. మా నాన్న కాయ గుర్తుకే మన ఓటు. మీ నాన్న కాయ ఏంట్రా? మా నాన్నది కాయ గుర్తు సార్. సరే కూర్చో. ఒరే ప్రేరన్, నువ్వు చెప్పురా వ్యాసం. కట్ చేస్తే అలా జిమ్మి జిప్పి ఇలా వస్తుంది. రౌండ్ ట్రాల్ వేసుకుంటే మధ్యలో ఒక పువ్వు, ఆ పువ్వు దగ్గరికి రౌండ్ చాట్ ఇలా వస్తుంది.
దగ్గరికి రాగానే దాని చుట్టూ బ్లూ మ్యాట్లో తుమ్మెద తిరుక్కుంటూ వస్తుంది. బ్లూ మ్యాట్ లో ఓహో కచాక్ అని పువ్వును కాటేస్తుంది. అప్పుడు కింది నుంచి ఇలా ట్రాలీ పెట్టి తీస్తే ఇంటర్వెల్ బ్యాంగ్ టేక్ ఓకే. వ్యాసం చెప్పమంటే టేక్ అంటావు, టేక్ ఓకే అంటావు, రీటేక్లు అంటావు. ఏమ్మా టేక్ ఓకే? రజనీకాంత్ వ్యాసం చెప్తావా నువ్వన్నా? వ్యాసం కావాలా? వ్యాసం అడిగితే ఏంట్రా రాసిచ్చావు? టైం లేదు, టికెట్ వెనక రాశాను, వ్యాసం చదువు. నా కర్మ కాకపోతే మీకు నేను మాస్టర్ అవడం ఏంటి? మీరు నా స్టూడెంట్స్. బాబు విప్లవ్, తమ్ముడు చెప్పు. వ్యాసం ఏదన్నా చెప్తావా? అంటే ఫోర్స్ చెప్పాలి మాస్టర్, మామూలు చెప్పమంటారా? ఫోర్స్ గానే కాదు, అందరికి వినబట్టేట్టు చెప్పు. కాకపోతే నాన్న గురించి చెప్పు. నా పేరు ముఖేష్, నాకు చాలా మంది నాన్నలు ఉన్నారు, కానీ నా బెస్ట్ నాన్న మాత్రం సుడిగాలి సుధీర్. వాడి కొవ్వు ఎక్కువ. మేమిద్దరం ప్రాణంగా తండ్రి కొడుకులు. అర్థమైంది మాస్టర్, మామూలు చెప్పమంటారా? చెప్పు, నువ్వు చెప్పు. మా నాన్నకు జ్వరం వచ్చినప్పుడు నేను భుజంపై ఎత్తుకొని హాస్పిటల్కి ఎత్తుకెళ్ళాను. మా అమ్మ మా నాన్నని మార్చుకో, వీడితో ఆడుకోవద్దని చెప్పినా కూడా వాడిని మాత్రం వదిలిపెట్టలేదు. ఒట్టు ప్రామిస్. ఒకసారి మా నాన్నకు బర్త్డేకి ఎదురింటి రోజా ఆంటీ గిఫ్ట్ ఇచ్చింది, ప్రేమగా ముద్దు కూడా ఇచ్చింది. ముద్దు మా నాన్న ఉంచుకొని గిఫ్ట్ మాత్రం నాకు ఇచ్చాడు. ఏదో మా నాన్న లాంటి నాన్న అందరికీ ఉండాలని కోరుతూ, ఇలాంటి స్నేహితులు అందరికీ ఉండాలని ఆశిస్తూ మా పిల్లక మాస్టర్ చెప్పినట్టు సేమ్ టు సేమ్. వ్యాసం అలా నేను చెప్పిన దాంట్లో స్నేహితుడు తీసి నాన్నను పెట్టావు అంతే, ఏమి లేదు మార్పు. అంటే మా నాన్న మీ స్నేహితుడు సేమ్ పర్సనాలిటీ ఉన్నాడుగా. సరేరా, వ్యాసం ఎలా ఉంటుందో నేను రాసి చూపిస్తాను, కరెక్ట్ గా నేర్చుకోండి. బిల్డప్ 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 షాట్ తో రాయాలి. బిల్డప్. ఇంతే ఉన్నాయా, ఇంకెక్కువ ఉన్నాయా? ఏమంటే మీరు మాస్టర్ సినిమాలో మెగాస్టార్ కదా, మేము స్టూడెంట్స్ కదా, ఓవర్ యాక్షన్ చేయకుండా కూర్చుని కానీ ఇలాంటి స్టూడెంట్స్ కి చదువు చెప్పడం నాది బుద్ధి తక్కువ. నేను ఇంకోసారి మీ క్లాస్ లోకి వస్తే చెప్పు తీసుకుని కొట్టాను. ఇంకోసారి మేము కూడా పాట అంటే చెప్పు తీసుకుని కొట్టాను. సోదరమణులారా, ఈరోజు జబర్దస్త్ స్కూల్లో 7th క్లాస్ లో మాస్టారు పాఠాలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. కనుక ఈ విషయాన్ని హైకమాండ్ తో చర్చించి ఆ తర్వాత మళ్ళా మేము ఈ స్కూల్ కి వస్తామని మనవి చేసుకుంటూ అప్పటి వరకు మేము వాకౌట్ చేస్తున్నాం. జిందాబాద్ జిందాబాద్, గుర్తు జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, కాయ గుర్తు జిందాబాద్, రై జిందాబాద్ జిందాబాద్. మీ నాన్న కాయ గుర్తు జిందాబాద్. కట్ చేస్తే ఈ షెడ్యూల్లో ఇలా 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 షార్ట్ పెట్టి నెక్స్ట్ షెడ్యూల్లో మళ్ళీ కలుద్దాం. ఏమ్మా హీరోయిన్ ఎక్కడా? ఏ లాస్ట్ స్టాప్ వచ్చింది, దిగండి దిగండి దిగండి. అరే ముందు నువ్వు దిగరా రే. ఏమున్నదన్నో ఏమున్నదన్నా, క్లాసు చదువుకున్న పుస్తకాలు చదువుకున్నా, మనకి ఇంకా ఈ క్లాస్లో ఏమున్నదన్నా, ఏమున్నదన్నో ఏమున్నదన్నా, చాల్ ఏమున్నదన్నో ఏమున్నదన్నా. ఏమున్నదన్నో చాల్. అదిరే అదిరే కన్నే అదిరే, కుదిరే కుదిరే అన్ని కుదిరే, శృతి ముదిరే ముదిరే మురిపాలు, మతి చెదిరే చెదిరే సరదాలు, శృతి ముదిరే ముదిరే మురిపాలు, మతి చెదిరే చెదిరే సరదాలు, మొదటిసారిగా ఎదురే ఇందిగా వయసు వేడుక. మరి మన జబర్దస్త్ స్కూల్లో జరిగిన ఈ స్కిట్ గురించి మన జడ్జెస్ ఏమనుకున్నారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. పని నీకు ఫుల్ మార్క్స్ కావాలి అంటే కావాలమ్మా. ఇంకోసారి నా పేరు ఎత్తుతావా? పేరు ఎత్తుతావా? జాగ్రత్త, చాలా బాగుంది.
అందరూ 5 మంది వాళ్ళ వాళ్ళ స్టైల్లో సూపర్బ్ గా చేశారు. ఆయనేమో పొలిటికల్ లీడర్, ఈయనేమో రజనీకాంత్ స్టైల్, ఈయనేమో డైరెక్టర్, అక్కడేమో ఎర్రజెండే నీళ్ళు. కానీ ఎక్కువ డైలాగ్స్ మీకు మధ్యలో వచ్చాయి కదా పని, కానీ బాగా టైమ్లీ నవ్విచ్చాడు, చాలా బాగుంది. నాగబాబు సార్ బాగుంది అవి, గుడ్. నలుగురు బాగున్నారు స్టూడెంట్స్. ఆయన పొలిటీషియన్ కాయ గుర్తు, ప్రేరణ బాగుండి, అదేం పేరు వింతగా ఉంది. బాగుంది, నలుగురి బాగున్నాయి. ముఖ్యంగా ఫణి రివర్స్ చేసి కమ్మి ఆ చిన్న విప్లవాత్మకంగా బాగుంది, గుడ్. So boys, ready for the scores? The judges, time for scores. Let's begin with Rocket Raghava and team. Roja Garu. Adre Abhi and team. Roja Garu. Taraki Chanti and team. Roja Garu. Shakalaka Shankar and team. Roja Garu. Surigali Sudhir and team. Roja Garu. The judges equality performer of the day goes to సుడిగాలి సుధీర్. సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సిను సిను మీతో సిటీ కొట్టిన మామా మామా సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా. Congratulations Surigali Sudhir and team. మీరు గెలుచుకున్నారు 5,000 rupees from Physicam Laboratories and 5,000 rupees from Orthofit Oil and Serum. Surigali Sudhir and team, ready to pose? So viewers, ఈ ఎపిసోడ్ ని జబర్దస్త్ స్టైల్ గా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ థర్స్డే at 9:30. Until then, this is Rashmi saying bye bye. Good night. We all love you.